హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2025 బైపీసీ కౌన్సిలింగ్‌లో భాగంగా ఫార్మసీ, ఫార్మా డి కౌన్సిలింగ్ సంబంధించి మనకి అప్రూవ్ అయిన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చూద్దామండి. సో, గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం కూడా ఫార్మసీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మనకి కొన్ని కాలేజెస్ అయితే మాత్రం ఎవ్రీ కాలేజ్ కూడా మనకి పర్మిషన్ వస్తుందన్నమాట. అలా పర్మిషన్ వచ్చిన కాలేజీకి మాత్రమే మనకి కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తాయి. ఆ విధంగా పర్మిషన్ వచ్చిన కాలేజెస్ ఏంటి 2025లోని. దాంతో పాటు వాటి కట్ ఆఫ్ ఎలా చూసుకోవాలి, దాంతో పాటు ఈ ఫార్మసీ, ఫార్మా డి కౌన్సిలింగ్ సంబంధించి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. సో, మీరు అందుకన్నా ముందు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫార్మా డి కౌన్సిలింగ్ కానివ్వండి, ఏపీసెట్, బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మీ వరకైతే వస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్‌ని క్లిక్ అయితే చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశానన్నమాట. ఫార్మసీకి ప్రొవైడ్ చేశాను, ఫార్మాటికి ప్రొవైడ్ చేశాను. సో, ఫార్మసీని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో, కాలేజ్ లిస్ట్ అయితే మాత్రం ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏపీలో ఉన్న ప్రతి కాలేజ్ చూపిస్తుందన్నమాట. సో, ఇక్కడ చూపించిన కాలేజీలు మాత్రమే మనకి పర్మిషన్లు అయితే వచ్చాయి. సో, ఇక్కడ చూస్తున్నట్లయితే కొంచెం కిందకెళ్ళండి. సో, ఇలా కిందకెళ్ళినట్లయితే చూస్తున్నాం కదా, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ అన్నమాట. సో, చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం. సో, ఇక్కడ పక్కన అడ్రస్ కూడా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. ఇక్కడ చూసినట్లయితే సో, ఇక్కడ కాలేజ్ నేమ్ ఉంది. ఓకే. దాంతో పాటు ఇక్కడ కాలేజీకి సంబంధించి అడ్రస్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో, ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. మీరు ప్రతి కాలేజ్ కూడాను. చూస్తున్నారు కదా, కాలేజెస్ అన్ని కూడా మీకు చూపిస్తున్నాయి ఇక్కడ. సో, మీరు ఫోన్‌లో చూస్తే లేకపోతే సిస్టమ్‌లో అయితే బాగా కనిపిస్తుందన్నమాట. మొత్తం అయితే మాత్రం మనకి చాలా కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేయండి. ఓకేనా. ఓన్లీ సెర్చ్ బార్‌కి అయితే వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఏపీ కాలేజెస్ మాత్రమే వస్తాయన్నమాట. ఇక్కడ మనకైతే మాత్రం ఓన్లీ ఏపీ కాలేజెస్ అయితే వస్తాయండి. సో, ఇలా కిందకైతే వెళ్ళండి. కిందకెళ్ళినట్లయితే ఇక్కడ చూపిస్తుందన్నమాట. చాలా పేజెస్ చూపిస్తుంది. సో, క్లిక్ చేసుకోండి ఇక్కడ. ఒకటి అని చెప్పేసి క్లిక్ చేసుకుంటే మీకు ఓపెన్ అయితే అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. సో, ఇంకా నెక్స్ట్ కాలేజెస్ ఓపెన్ అవుతాయి. సో, మళ్ళీ కిందకెళ్ళండి. ఇక్కడ థర్డ్ క్లిక్ చేసుకోండి. అలాగా. సో, ఇలా మీరు చూసి క్లిక్ చేసుకుంటే మీకు ఫార్మసీకి సంబంధించి సో, ఎన్ని కాలేజీలు అయితే ఉన్నాయో మొత్తం అన్ని కాలేజీకి సంబంధించి డేటా చూపిస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ కాలేజెస్‌కి మాత్రమే మనకి పర్మిషన్‌లు అయితే వచ్చాయి. ఈ కాలేజెస్ మాత్రమే మనకి కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాయన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే మీ దగ్గరలోని కాలేజ్ అనేది పర్మిషన్ వచ్చిందా లేదా, కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తుందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చన్నమాట. సో, ఇది ఫార్మసీకి. సో, ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నానన్నమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో, వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో, అందులో ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో, ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో, వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. సో, ఏదైతే మనకి ఫార్మా డి కోసం అండి. సో, చూస్తారు కదా, ఇదైతే మనకి ఫార్మా డి కోసం అయితే ఈ లిస్ట్ అనమాట. ఇక్కడ ఫార్మా డికి సంబంధించి కూడా మనకి కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఇన్ కేసు మీకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాలేజెస్ కావాలనుకున్నట్లయితే ఏపీ అని క్లిక్ చేసుకోండి. పైన సెర్చ్ బార్ లో అయితే మీరు ఏపీ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే ఏపీకి సంబంధించి ఫార్మసీ లింక్ లో క్లిక్ చేస్తే మీకు ఫార్మసీ కాలేజ్ వస్తే, ఫార్మాటిక్ క్లిక్ చేస్తే ఫార్మాటిక్ కాలేజ్ లిస్ట్ అయితే వస్తుంది అనమాట. సో, ఇప్పుడు మనం కట్ ఆఫ్ ఎలా చూసుకోవాలని చెప్పి చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కదా మనకి సి కాలేజ్ కానివ్వండి, ఆదిత్య కాలేజ్ కానివ్వండి, సో, ఇట్లా ఈ ప్రతి కాలేజ్ నుంచి కట్ ఆఫ్ చూసుకోవచ్చు అనమాట. సో, కట్ ఆఫ్ పీడిఎఫ్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేసాను అనమాట. టెలిగ్రామ్ ఛానల్ అయితే అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో, చెక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రతి కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసిన ఇందాక ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనమాట. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూసిన ఈ విధంగా అయితే ఉంది. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనమాట. ఇది పెద్దపూర్లో అయితే ఉందన్నమాట. ఇది కో ఎడ్యుకేషన్ అఫిలియేట్ టు జేఎన్‌టీయూ అనమాట. ఎస్టాబ్లిష్డ్ 2006 అనమాట. సో, పీడీబీ అంటే ఇక్కడ మనకి ఫార్మా డి అనమాట. పిహెచ్పి అంటే ఫార్మసీ అనమాట. సో, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మీకు ఓసీ బాయ్స్ కి ఎంత ఉంది, ఓసీ గర్ల్స్ కి ఎంత ఉంది, ఎస్సీ బాయ్స్ కి, ఎస్సీ గర్ల్స్ కి, ఎస్టీ బాయ్స్ కి, ఎస్టీ గర్ల్స్ కి, సో అలాగే బీసీఏ బాయ్స్ కి, బీసీఏ గర్ల్స్ కి. సో, ఈ విధంగా చెక్అవుట్ చేసుకోవచ్చు అండి. సో, మీకు సంబంధించి సో కట్ ఆఫ్ అనేది ఎంత ఉందని చెప్పేసి ప్రతి కాలేజ్ సంబంధించి ఫార్మా డి అయితే సో పీడీబీ అనమాట. ఫార్మసీ అయితే పిహెచ్పి అనమాట. ఈ విధంగా చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో, మరి దీనికి సంబంధించి కాలేజ్‌కి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఫార్మసీ, ఫార్మాటిక్స్ సంబంధించి దాంతో పాటు కొన్ని ఇతర కోర్సులు ఉన్నాయి కదా మనకి. అబ్జర్వ్ చేసినట్లయితే లిస్ట్ ఆఫ్ కోర్స్ క్లిక్ చేస్తున్నాను.
సో ఇక్కడ ప్రతి కోర్సు కూడా సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. బి ఫార్మసీ, ఫార్మాటీ కౌన్సిలింగ్ తో పాటు ఏవైతే ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సో ఇలా కోర్సు సంబంధించి మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ కోర్సు సంబంధించి కౌన్సిలింగ్ అయితే మాత్రం మనకి నెక్స్ట్ మంత్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి స్పాట్ కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. సో స్పాట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకి బి ఫార్మసీ, ఫార్మాటీ కౌన్సిలింగ్ అయితే జరుగుతుందండి. ఆల్రెడీ మనకి అప్రూవల్ అయితే వచ్చింది అనమాట. మరి ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏవైతే మనకి 85 ప్రైవేట్ ఫార్మసీ కాలేజీలకి, దాంతో పాటు 6 ప్రభుత్వ ఫార్మసీ కాలేజీలకి అయితే మనకి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో గ్రాడ్యువల్ గా మనకి మిగతా కాలేజ్ కూడా మనకి యాడ్ చేసుకుని అయితే వెళ్తారు అనమాట. సో కాలేజీ సంబంధించి పర్మిషన్ అయితే వచ్చాయి కాబట్టి ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఎంపీసీ వాళ్ళకి స్పాట్ అడ్మిషన్ అని 1 వీక్ లో అయిపోతాయి అనమాట. సో మనకి 20 తర్వాత 27 కల్లా అయిపోతాయి అనమాట. 28 కల్లా. సో నెక్స్ట్ వీక్ సెప్టెంబర్ కల్లా కూడా మనకి కౌన్సిల్ నోటిఫికేషన్ అయితే మనకి వెబ్సైట్ లో పెడతారండి. సో బీ ఫార్మసీ కౌన్సిల్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తుంటాను అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ ని. అలాగే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి నేను ఏపీ బైపీసీ కౌన్సిల్ సంబంధించి ప్రతి అప్డేట్ పోస్ట్ చేస్తుంటాను అన్నమాట. టెలిగ్రామ్ ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ నుండి వాళ్ళకు రికమెండ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్. థాంక్యూ ఫ్రెండ్స్, బై.